హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ముఖ్యంగా డిజిటల్ యాప్స్లో పర్సనల్ లోన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. నా వర్క్షాప్కి లాగిన్ అవుతున్న వాళ్ళలో, అలాగే నాకు వాట్సాప్ మెసేజ్లు చేస్తున్న వాళ్ళలో ముఖ్యంగా సిబిల్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ని మెసేజ్ చేస్తున్నారు. సో ఈ సిబిల్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డిజిటల్ యాప్స్లో తీసుకుంటున్న లోన్స్. ఈ లోన్స్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. 90% నాకు వచ్చిన మెసేజ్లన్నీ కూడా ఈ సిబిల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ డిజిటల్ యాప్ చుట్టే ఉన్నాయి. ఒకప్పుడు లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకుకి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి దాదాపుగా 7 వర్కింగ్ డేస్ 8 వర్కింగ్ డేస్ అయితే ఒక రిజల్ట్ కనబడేది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత లోన్స్ తీసుకోవడం ప్రాసెస్ అనేది ఈజీ అయింది. ఎట్ ద సేమ్ టైం డిజిటల్ యాప్లు కూడా లోన్లు ఇవ్వడానికి చాలా వస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, కస్టమర్ లేట్గా కడితే అతనికి వేసే ఫైన్, ఇవన్నీ కూడా కంపెనీలకు చాలా లాభం చూపిస్తున్నాయి. అందుకని సో లోన్స్ ఇవ్వడానికే పుట్టగొడుగుల్లో చాలా యాప్స్ పుట్టుకొస్తున్నాయి. యాప్స్ కూడా పర్మిషన్ లేకుండానే వచ్చేస్తున్నాయి. అసలు వీటి గురించి తెలిసి బ్యాన్ చేసే లోపే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి మనం డిజిటల్ లోన్స్ మొబైల్లో యాప్లలో లోన్స్ తీసుకునేటప్పుడు మనం ముఖ్యంగా 3 పాయింట్స్ గమనించాలా. ఈ పాయింట్స్ వలన ఇప్పటిదాకా మనం సఫర్ అవుతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి, ఈ లోన్స్ అప్లై చేస్తున్నప్పుడు మన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతవరకు సెక్యూర్గా ఉంచుతున్నారనే పాయింట్ గమనించాలా. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? వాళ్ళ ప్రైవసీ పాలసీలో తెలుస్తాయి. ఈ డాక్యుమెంట్స్ని ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారా? ఒకవేళ మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఒక ఫ్రాడ్ కంపెనీ జోలికి వెళ్తే, ఓకే, సో వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా? ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా అవుతున్నాయి. కాబట్టి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, మనం ఆ లోన్కి లాగిన్ అవుతున్నప్పుడు వాళ్ళు చాలా పర్మిషన్స్ అడుగుతారు. బస్ మీ మొబైల్లో వీడియోలు చూస్తాము, మీ కాంటాక్ట్ డేటా అంతా చూస్తాము, అలాగే మీ గ్యాలరీ అంతా చూస్తాము, మీ ఫోటోలన్నీ చూస్తామంటే అన్నిటికీ మనం ఓకే 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 అనుకుంటూ పోతున్నాం. అంటే మీరు జస్ట్ మీ మొబైల్ని ఆన్లైన్లో ఇంకొకరిని యాక్సెస్ చేసుకొని ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎంతవరకు ప్రొటెక్ట్గా ఉంచుతున్నారు అనేది కూడా ఆలోచించాలి. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ మీరు లోన్ కరెక్ట్గా కట్టకపోతే మీ కాంటాక్ట్స్లో మీ ఫ్రెండ్కో మీ రిలేటివ్స్కో ఫోన్ చేసి మీ అబ్బాయి లేదా మీ ఫ్రెండ్ ఇంత లోన్ తీసుకున్నాడు, మిమ్మల్ని షూరిటీగా పెట్టాడని చెప్పి బెదిరిస్తున్నారు. అలాగే మిమ్మల్ని ఫోన్ చేసి నువ్వు పలానా వాళ్ళతోటి నువ్వు దిగిన ఫోటో నా దగ్గర ఉంది, లేదా నీ న్యూడ్ ఫోటో నా దగ్గర ఉంది, ఇలాంటివన్నీ భయపెట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. దీనివల్ల కొంతమంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టార్చర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లోన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎన్ని పర్మిషన్స్ ఇస్తున్నామో, మనం ఇస్తున్న డాక్యుమెంట్స్ సెక్యూర్గా ఉంటాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత దాని రేటింగ్స్, దాని మీద జనాలు ఇస్తున్న కామెంట్స్, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే మీరు దాంట్లో ముందుకెళ్ళండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, వాళ్ళ రూల్స్ ఒకసారి చదవండి. అంటే మీకు లోన్ ఇస్తున్నప్పుడు ఒక 10,000కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నారు? ఓకే, సో చాలా వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ యాప్లలో. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు అనుకున్న టయానికి కట్టకపోతే వాళ్ళు ఎంత ఫైన్ వేస్తున్నారు ఇది ముందే తెలుసుకోండి. మీరు అనుకున్న టయానికి కట్టకపోతే ఫైన్ ఎంత. అలాగే ఒకవేళ మీ దగ్గర మనీ అడ్జస్ట్ అయినాయి, ముందే కట్టేద్దాం అనుకుంటే ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా లేదా, ఇవన్నీ ముందే కనుక్కోండి. వాళ్ళ రూల్స్ అన్ని కనుక్కున్న తర్వాత లోన్ జోలికి వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ లేట్ అయినా వాళ్ళు వేసిన ఫైన్ మీరు ఆల్రెడీ ముందే చెప్పారు కదా అని కడతారు. ఒకవేళ వాళ్ళు మీకు లేట్ అయినందుకు ఒక రోజుకు ఒక 500 వేసారనుకోండి, అదేంది ఇంత దానికి 500 నేను కట్టనని మీరు ఆగారనుకోండి, అది ఆ లోన్ కంపెనీకి ఏమి ఇబ్బంది ఉండదు, మీకే మైనస్ అవుతుంది. నెమ్మదిగా మీ సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ముందే రూల్స్ కన్ఫర్మ్ చేసుకున్నారనుకోండి, తలకాయ నొప్పి లేదు. ఈ రూల్స్ తెలుసుకోకుండా మీరు మొండిగా నేను కట్టనని అలానే ఉన్నారు, వాళ్ళు ఎక్స్ట్రా ఫైన్ వేసారు, మీరు అలానే ఉన్నారనుకోండి, మీ సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది. వాడికి వచ్చిన నష్టమే ఉండదు. నేను బాగా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఈ లోన్స్ యాప్స్ వల్ల సిబిల్ స్కోర్ బాగా పడిపోతుంది. దీనికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే, లోన్లు ఎట్టాగో ఇస్తున్నాడు కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా ఒక లోన్ యాప్లో 10,000, ఇంకో లోన్ యాప్లో 50,000, ఇంకో లోన్ యాప్లో 20,000, ఇలా ఒక 5-6 యాప్లలో అప్లై చేస్తున్నారు. ఇలా అప్లై చేసినప్పుడు ఇవన్నీ కూడా సిబిల్లో, మీ క్రెడిట్ స్కోర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక పర్సన్ ఒక పాన్ కార్డు మీద ఇన్ని లోన్లు కనపడుతున్నాయి,
కాబట్టి ఇతను చాలా లోన్లు తీసుకున్నాడు, మీరు ముందు ఇతనికి లోన్లు ఇవ్వకండి అని ఆ సిబిల్ రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే మీ ఫైనాన్షియల్, మీ లోన్స్ డేటా మొత్తం ఆ పాన్ కార్డులో ఉంటుంది, సిబిల్ స్కోర్లో ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఒక హోమ్ లోన్కో లేకపోతే ఒక వెహికల్ లోన్కో వెళ్తే ఇది మీకు పెద్ద అడ్డు అయిపోతుంది. సో మీ సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ లోన్స్ ఈజీగా వస్తున్నాయి కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా ఒక 5, 10, 15 లోన్లు అప్లై చేసుకోవడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. చాలా యాప్లు పర్మిషన్ లేకుండా వచ్చాయి. మీరు ఒక 10,000 లోన్ తీసుకున్నారు, నెలకు 1,000 రూపాయలు కడతారు, 9 నెలలు కట్టారు. 10వ నెలకి మీరు ఇంకా కట్టేస్తే ఆ లోన్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ కట్టడానికన్నా 1 నెల ముందు ఆర్బీఐ కొన్ని గైడెన్స్ తీసుకొచ్చింది. ఆ గైడ్లైన్స్ వల్ల ఆ యాప్ క్లోజ్ అయిపోయింది. మీరు కడదామనుకుంటున్నారు, ఆ యాప్ లేదు, మీరు లోన్ ఆల్రెడీ 10 నెలల లోన్ కట్టేశారు. ఓకే, సో మీరు కట్టిన తెల్లారి నుంచి ఆర్బీఐ ఆ యాప్స్ని క్లోజ్ చేసేసింది, బ్యాన్ చేసింది. సో మీరేమో కట్టేశారు, కానీ సిబిల్లో ఏం చూపిస్తుంది, ఆ లోన్ ఇంకా యాక్టివ్గానే ఉందని చూపిస్తుంది. మీరు కట్టి 2 years అవుతుంది. ఈ 2 years క్రితం ఆ యాప్ క్లోజ్ అయిపోయింది. అప్పటి నుంచి మీ సిబిల్లో అది నెగిటివ్ అకౌంటే చూపించుకుంటూ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం వల్ల కూడా మీకు క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. కాబట్టి కొంచెం జెన్యూన్గా ఉండే యాప్లో లోన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఆల్రెడీ సిబిల్ ప్రాబ్లం అయింది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే ఆ యాప్కి సంబంధించిన వెబ్సైట్ ఏమన్నా ఉందా, ఆ వెబ్సైట్లో ఒక మెయిల్ ఐడి ఏమన్నా ఉందేమో చూడండి. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టండి. ఒకవేళ అది క్లోజ్ చేస్తే, మీరు మనీ కనుక పే చేస్తే వాళ్ళు మీకు ఎన్ఓసి ఇస్తారా లేదో చూడండి. ఆ ఎన్ఓసి వచ్చిన తర్వాత మీరు సిబిల్కి కానీ ఈక్విఫాక్స్కి కానీ మీరు అప్లై చేసేసుకొని ఆ క్రెడిట్ స్కోర్లో అది ప్రాబ్లమ్ని తొలగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డిజిటల్ లోన్స్ తీసుకునేటప్పుడు, యాప్ల్లో లోన్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన డేటా సెక్యూర్గా ఉంటుంది, మనం ఎక్స్ట్రా ఫైన్లు కట్టక్కర్లేదు, మన సిబిల్ స్కోర్ కూడా ప్రాబ్లం కాకుండా కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.